ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. నిజమే, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉన్నది. ఆయన రెక్కల క్రింద క్షేమం ఉన్నది. ఆయన రెక్కల నీడలో మనకు గొప్ప ఆశీర్వాదం ఉన్నది. కనుక ఈ ఉదయకాల సమయంలో యెహోవా రెక్కలు క్రింద మనకు ఆరోగ్యమును యెహోవా రెక్కలు నీకు ఆరోగ్యము కలగచేయనని సెలవిచ్చినట్టుగా మరి ఆయన రెక్కల క్రింద క్షేమముగా భద్రముగా మనం ఉంటామని దేవుని వాగ్దానం తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనలో మొదటి వచనంలో రాయబడిన 91వ అధ్యాయం మొదటి వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించు. ఆయన చాటు, ఆయన రెక్కల క్రింద మనం ఉన్నట్లయితే మనకు క్షేమం కలుగుతుంది. ఏ అపాయం వచ్చినా, ఏ కీడే వచ్చినా అవి మనకు దరికి చేరకుండగా దేవుడు మన చుట్టూ తన అగ్ని కంచె వేస్తాడు. కనుక ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న మన అందరి జీవితాలకు దేవుడు ఆశ్రయమును కలిగించి క్షేమము ఆరోగ్యము దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రములు నాయనా. అయ్యా, మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. నిజమే తండ్రి, నీ రెక్కల క్రిందనే మాకు ఆశ్రయం ఉన్నదయ్యా. నీ రెక్కల క్రిందనే మాకు క్షేమం ఉన్నది తండ్రి. కోడి తన రెక్కల క్రింద పిల్లలు ఎంత క్షేమంగా ఉంటాయో అలాగనే నీ రెక్కల క్రింద ఉన్న వారికి క్షేమం ఉంటుందయ్యా, భద్రత ఉంటుందయ్యా, ఆరోగ్యం ఉంటుందయ్యా. ఏ అపాయము దరి చేరకుండా నీ చాటును నివసించే వారికి అయ్యా నువ్వు తండ్రి తోడుగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం నెరవేర్చండి. ఈ వాగ్దానాన్ని దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.